నాగంబర్పేటలోని రహత్ నగర్ మస్జిద్ సమీపంలో హబీబ్ ఫాస్ట్ ఫుడ్ యజమాని హబీబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ తో పాటు నేతలు, కార్పొరేటర్లు, మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముస్లింలు పవిత్రంగా నిర్వహించే ఉపవాస దీక్షలకు ప్రాముఖ్యత ఉందని, ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జంట నగరాల ప్రజలు అన్ని పండుగలను పరస్పర సౌభ్రాతృత్వంతో జరుపుకుంటారని, అన్ని కులాల మతాల ప్రజల సహజీవనం కొనసాగుతోందని పద్మారావు తెలిపారు. ఈ పరిస్థితే భవిష్యత్తులో కూడా కొనసాగి ముందు తరాల వారిలో స్ఫూర్తి నింపాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బి పద్మ వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె పద్మావతి, డిపి రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక మైనారిటీ నేతలు పాల్గొన్నారు. मारे भाई थोड़ा आगे चलो भाई चलो मैं भी खिलाता हूँ थोड़ा भाई अच्छी दर से लियो एक सेकंड भाई डन इधर से एक सेकंड डन थोड़ा पीछे एक फुट सर कौन हटाओ एक फुट अल्लाह పెద్దగా అక్కడిక్కడ कैमरा डाउन చేయాలి लिफ्ट చేయాలి जरा लॉन्ग शॉट भाई राइट बुद्धि इनकी ग्रह है भैया थोड़ा पीछे आओ ना भैया बच्चे से आ जाओ मैं नीचे लगा दिया भैया हां आमिर वो वाइट सारा थोड़ा पीछे कर थोड़ा ఉండాలి కదా మనకి आमिर वाइट सारा दे करके देऊं क्या जी थोड़ा बता दे मुझे कैमरा डाउन जाए राइट वो दूसरे में ओ शाल का यहां लाओ भैया शाल ముంగడికి జరుగురా ఇంకా
మీరు ఇంటికి వస్తే వస్తుందన్న, మీరు ముందు పోయి కెమెరాలు పెడితే ఎవరికి రాదు ఆడ. మరి కెమెరాలు పట్టుకొని ఫస్ట్ మీద మీద పోయి పడితే ఏమొస్తుంది ఆడ? వ్యూ పాయింట్లో రావాలా? కెమెరా పెడితే ఎట్లా మరి ఇంకో పరిస్థితి. थोड़ा पीछे प्लीज थोड़ा पीछे ना थोड़ा प्लीज ले लो तो दाम सारी ओके ओके सर कभी भैया थोड़ा पीछे आ गए सर लोग क्या प्लीज या सामने आ जाओ बागंबरपेट बागंबर श्रावण ऐसा इफ्तार पार्टी नगर में मस्जिद मेरी मस्जिद पर यहाँ पे इफ्तार पार्टी किसकी तरफ से थी इधर हमें करे ये खुशूसी मेहमान कौन बना इधर आज पद्माराव साहब है जयदेव साहब है मैडम पता इनका देते हैं सबका शुक्रिया ऐसा उसका हमारा सभी मुसलमान भाई और बहनों को रमजान मुबारक। आज के इफ्तार दावत देने वाले हबीब भाई, जमील भाई, सब लोगों को भी सभी के तरफ से मैं मुबारकबाद देना चाहती हूँ। अभी सालों से आपको मालूम है हबीब फास्ट फूड सेंटर क्या मशहूर है। यहाँ पर बागंबरपेट में कम से कम 15-20 साल से ये दावत हबीब भाई स्पॉन्सर करते जा रहे हैं और जोरदार से कम 1000 लोगों को यहाँ पर खाना खिलाते हैं। उनको अल्लाह हमेशा उनकी सही सलामत रखे और सभी लोगों को भी सही सलामत रखने की प्रार्थना करती हूँ। మీ అందరికీ తెలుసు మరి ఈ రంజాన్ మాసంలో 40 రోజులు కూడా అందరూ కూడా మరి ఉపవాసం చేసి మరి భక్తి శ్రద్ధలతో 6 గంటలకు మరి నమాజ్ చేసి ఇఫ్తార్ పార్టీ మరి చేసుకోవడం జరుగుతుంది। అలాగే మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అందరికీ కూడా మరి చక్కగా భక్తి శ్రద్ధలతోని మరి తన వంతు కృషిగా మరి చాలా మంది సుమారు 1000 మందికి ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది। మరి చాలా ఏళ్ల నుంచి కూడా మరి హబీబ్ పెడుతున్నందుకు ఆయనకు సదా మరి అలా ఆయనకి బాగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను। అలాగే మరి అందరికీ కూడా వచ్చే రంజాన్ రోజులలో తప్పకుండా మరి రాబోయే లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పద్మారావు గారిని కూడా గెలిపించండి। మీ అందరికీ తెలుసు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేసినారు। అందరికీ కూడా ఈ రోజు ముస్లింలు అందరూ కూడా అండగా ఉన్నారంటే మరి కేసీఆర్ గారే। ఈ రంజాన్ మరి సీజన్ లో అందరికీ కూడా పేదవాళ్ళకి అందరికీ కూడా బట్టలు ఇచ్చేవాళ్ళు, అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మర్చిపోయినారు।
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ప్రభుత్వం తరఫు నుండి కూడా రంజాన్ పార్టీ ఏర్పాటు చేసేవాడు. మరి అదేది లేకుండా ఈ రోజు మరి సొంత డబ్బులతోని మరి అందరు ఎక్కడక్కడ చేసుకుంటున్నారు. కాకపోతే మరి వచ్చే రోజులలో తప్పకుండా అందరు కూడా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయండి. మరి మా క్యాండిడేట్ ధర్మారావు గౌడ్ కూడా సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.